4 మిరియాలండి. 4 అంటే మనకి తగ్గినంత, మనకు కారం కావాలనుకుంటే అంత చూడండి. హలో అండి, నేను ఇగో చేప కడుక్కున్నాను ఫ్రెష్గా. నేను కర్రీకి తీసేసుకుంటున్నాను. అది కర్రీ తీసేస్తే మనం ఎలా కడుక్కొని పెట్టుకున్నాం కదండి. కడుక్కొని పెట్టుకున్నాక ఈ ఫ్రైకి తీసేసుకుంటున్నాను. మిగతాయి కర్రీ ఓకే. ఫ్రై తీసేసాక కర్రీకి కొన్ని వండేసుకొని కొన్ని పెట్టుకుంటున్నాను, కొన్ని ఫ్రైకి. అవును, ఫ్రై కూడా చేసి పెడతాను. ఓకేనండి. ఎందుకంటే ఇది ఫ్రై మా అత్తమ్మ కంటే చాలా ఇష్టము, అందుకని నేను ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై కర్రీ 2 చూడండి. ఇది ఏమో ఫ్రైకి, ఈ ముక్కలు ఫ్రైకి. ముళ్ళులు ఉంటాయి కొంచెం, మన ముళ్ళుల చేపలు ఇది. సో ఇది ఫ్రైకి, ఇది కర్రీకి. ఓకే. ఇంకోటి నేను 3 టమాటా కోసాను, 4 చింతపండు వేసానండి. 4 చింతపండు, అది మిక్సీ పట్టుకుంటాను. చూడండి, ఇప్పుడు నేను కలుపుకుంటున్నాను. ఇందులో కర్రీకి ఇది అల్లం పేస్ట్, 4 స్పూన్లు కారం, 4 స్పూన్లు అండి. 3 వేసాను కదా, 4. 1 స్పూను పసుపు, ఇది 1 స్పూన్ పసుపు. 2 స్పూను, 3 స్పూన్ల అంటే 2.5 స్పూను ఉప్పు. చూడండి. దీని తర్వాత ఫ్రై కోసం వేసుకుంటున్నాను. ఇది ఫ్రై అండి. ఫ్రైకి 1 స్పూను, 1 స్పూను అల్లం పేస్ట్. సేమ్ అండి, ఇక అది ఇది ఒకటే. ఇంకా నేను చేసేది ఉంది కాబట్టి మీకు చూపించాలని చూపిస్తున్నాను. రెండు ఏమో ఫ్రైకి అండి, 1/2 స్పూన్ ఏమో పసుపు ఫ్రైకి అండి. 2 ఉప్పు వేస్తున్నానండి, 2 స్పూను. ఇలా 2.5 పట్టింది కదండి, అందుకని. ధనియాలు మనము ఎంపుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టి అది మీకు చూపిస్తాను. ఓకే. చూడండి, నేను కలుపుతున్నాను. ముళ్ళు పోచుకుంటున్నాయి. దీనికి ముళ్ళులు ఎక్కువ ఉంటాయండి. ఇది బొచ్చెలు కదా, బొచ్చెలకి ముళ్ళు ఉంటుంది. కలుపుకొని కొద్దిసేపు పెట్టుకుందాము మంచిగా. నాకైతే చేపలు చాలా ఇష్టం. చాలా రోజులు అవుతుంది తినాక. నేను ఉండలేను కదా, అందుకనే చేస్తారేనండి. ఇంట్లోనే ఉంటున్నా కానీ ఇల్లు సదిరి చేసి అలసిపోయాను కాబట్టి చేయలేదు. సారీ. చేశాను కానీ ఎందుకో యూట్యూబ్ పోయింది, నాకు రాలేదు. ఎవరైనా మిస్ అయితే చెయ్యండి, లైక్ కొట్టండి ప్లీజ్ అండి. ఇది కర్రీకి, ఇది ఫ్రైకి. చూడండి, ఫ్రై కొంచెమే కదా, ఫాస్ట్గా కలుపుకుంటున్నాను. ఎలా ఉంటుంది తెలుసండి, మస్తు ఉంటుంది. చూడండి.
కొద్దిసేపు ఆగి కలిపినాక కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుందామండి ఇంట్లో మనం. నిమ్మకాయ ఫ్రైలా బాగుంటుంది. ఓకే, చూడండి ఫిష్ కర్రీ రెడీ చేస్తున్నాను. కొంచెం ఆవాలు వేసుకుందాం లైట్గా. నేను తెంపిన కరివేపాకు, ఎండుమిరపకాయలు, అది మంచిగా వేగినాక ఉల్లిగడ్డ అండి సన్నగా తరుక్కున్నాను. ఎలా ఉడుకుతుంది చూడండి, మంచిగా చూడండి ఎలా ఉందో. మనం ఆల్రెడీ కర్రీలో పసుపు వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం లైట్గా వేయాలి. ఎందుకంటే అందులో తక్కువ అయితే ఇందులో మనకి సెట్ అయిపోతుంది అన్నట్టు. ఎలా ఉంది, ఎర్రగా అయింది కదా మనకి కూర. ఉల్లిగడ్డ దాని తర్వాత ఫిష్ వేద్దాం. ఇంకా చూడండి ఫిష్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇది వేసాను కదా నేను. చూడండి ముక్కలు ఎలా అవుతుందో. ఇలా అయింది మంచిగా. అంటే మనం అది ఫిష్ వేసి ముక్కేసి కొంచెం కలిపినాం కదా, కలిపినందుకు ఇలా తిరిగా మళ్ళీ గంటతో ఇలా ఫుల్గా కలపకండి, మొత్తం బలిగిపోతుంది. సో కాసేపు ఉడికినాక చూడండి, మనం కొద్దిసేపు ఉడికి మీకు చూపిస్తాను. 10 నిమిషాలు మూత వేసుకుందామండి. చూడండి ఎలా అయిందో కర్రీ, ఫిష్ కర్రీ. దాంట్లో ఇందాక మనం చింతపండు టమాటా మిక్సీ పట్టాం కదండి, అది పోద్దాం. అది పోసి ఎలా ఉంటుందో చూద్దాం. ఇది కలుపుకుంటే వలిగేటట్టు ఉంది. కొద్దిసేపు ఉడకని నేను సిమ్లో పెట్టే వండాను. ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికాక మూత పెడతా. అప్పటి వరకు ఇందాక ఎంపిన మసాలా నూరుకుంటాను.